వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పేరుతో గర్భగుడిలో మార్పులు చేస్తే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రామకృష్ణ హెచ్చరించారు. ఆలయ మాస్టర్ ప్లాన్లో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిని కాపాడాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు గర్భగుడిని ముట్టుకోకూడదని డిమాండ్ చేశారు. ఆ రోజు మనందరికీ మీ అందరు ఉన్నారు. పవర్ ప్రజెంటేషన్ చెప్పింది వేరు, జరిగే లోపల జరిగే అంతంత వేరే అవుతా ఉన్నారు. అంటే ఒక రకంగా పవర్ మాకు చేతులు ఉంది. అసలు ఎవరు జిమ్మేదారు అంటే ఆ వీటీడే ఇన్ఛార్జ్గా కలెక్టర్ని అడిగితే కలెక్టర్ తెలియదు అంటారు. ఈవో గారిని అడిగినా మనకు ఇప్పుడు మీరు అడగండి, డెవలప్మెంట్తో మాకేం సంబంధం లేదండి అని చెప్తే అసలు మరి బాధ్యులు ఇలా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన లోక్సభ సంవిధానం దాన్ని ఆ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని చూసుకుంటూ తిరుగుతాడు. రాజ్యాంగం నడవాలి, రాజ్యాంగం నడవాలి, రాజ్యాంగం నడవాలి. అసలు నేను అడుగుతున్నా, ఒక రిలీజియస్ సెక్టర్లా మేము హిందూ ధర్మానికి మద్దతు చేస్తాం కావచ్చు, అవుట్రైడ్ చేస్తాం కావచ్చు. ఎక్స్టెన్షన్ రోడ్డు మీదకి 25 ఫీట్ల ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ప్యారలర్ రోడ్, ఆల్టర్నేట్ రోడ్ లేనిది అసలు ఒక రోడ్ క్లోజ్ చేస్తున్నాం వీళ్ళది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఓ బ్రిడ్జ్లు కట్టినా ఏది కట్టినా దాదాపు ఒక 7 to 8 months ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే ఓల్డ్ టౌన్ ఏదైతే ఉన్నదో టోటల్ బ్లాక్, మనిషి పోరాదు, వెహికల్ పోరాదు, వెహికల్ రారాదు. మరి ఆ రోజు వారు మన కమిట్ అయింది ఇంకొక 35 feet ఎక్స్టెన్షన్ రోడ్ చేస్తామని. మరి మీరందరూ కూడా లోకల్నే పని చేస్తూ ఉన్నారు, లోకల్నే చూస్తూ ఉన్నారు. స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఆ ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ ఇవ్వలేదు, ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ లేదు. నువ్వు ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ అంటే దాన్ని ఎక్కువ రోడ్ అంటే బాధ్యులు. మరి ఇదేం రాజ్యాంగం? ఏ రాజ్యాంగం ఉన్నది? అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? అసలు రోడ్ల మీద ఉన్న దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ తీసేయమని చెప్తా ఉన్నాయి. అరే వీళ్ళు కొత్త తరంగా పట్టుకొచ్చేయాలి. దేశంలో రోడ్డు మీదకి దేవాలయం ఎక్స్టెన్షన్ చేసి అక్కడ ఉన్న విలేజర్స్ను సఫర్ చేసుకుంటూ టోటల్ జాతర గ్రౌండ్తో సహా ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. యాత్రికులు ఎవరు కనీసంగా వచ్చే రద్దీ లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తే పార్కింగ్కి వెళ్ళి వచ్చినట్టయితే ఇటు రారాదు, మళ్ళీ తిరిగి రావాలి. తొవ్వదలో ఒక దిక్కం అవుతా ఉన్నారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే దేవుని పేరు మీద, హిందుత్వం పేరు మీద హిందూ దేవులకు ఎట్లా డబ్బులు ఇస్తూ ఉన్నారు. భీమేశ్వరానికి షిఫ్ట్ చేసిన తర్వాత మా ఆదాయం ఏం తగ్గలేదు, ఆదాయం వస్తుంది కదా మాకు ఎంతో ఉందని 2 సంవత్సరాలు అనే ఫీలింగ్ ఉంది. ఇది సరైన విధానం కాదు. వాళ్ళ ఇంకొకటి ఏంటంటే 12 నాడు మాకు తెలిసిన దాంతో వాళ్ళు మళ్ళీ శృంగేరి పీఠాధిపతి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. గర్భాలయంను మళ్ళీ కదిలించే ప్రయత్నం చేస్తాం. మరి మీరందరూ కూడా విట్నెస్ దయచేసి డెవలప్మెంట్కి మనం ఎవరు అడ్డం కాదు, చెప్పింది చేయమని చెప్తా ఉన్నాం. మనం ఆ గర్భాలయం మళ్ళా దాన్ని డిస్టర్బ్ చేస్తే ఆయన ఇచ్చిన మాట ఏది వీళ్ళు చేసేది. గర్భాలయం డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అంటే ఈ హైట్ ఉన్నది కదా, ఇప్పుడు ఆ శిఖరం ఏదైతే ఉన్నదో గర్భాలయ శిఖరం, రాయరాజేశ్వరి లింగం ఉన్న శిఖరం ఏదైతే ఉన్నదో వీళ్ళు స్లాబ్ పెంచిన తర్వాత కేవలం 2 feet కనిపిస్తుందట. అది దాన్ని 4 feet హైట్ చేస్తూ ఉంటారు. హైట్ చేస్తే ఆ శిఖరం కనిపించాలి అని. అరే మేమేంటున్నాం మరి, చదువుకున్న వాళ్ళే, ఇంటలెక్చువల్సే, మీరు డిజైన్ చేసుకునేటప్పుడు నాలెడ్జ్ లేదా, కామన్ సెన్స్ లేదా? ఇంతమంది ఇంజనీర్లకు, దేవాదాయ శాఖ అధికారులకు కానీ అది ఎస్టిమేట్లు ఉందా? లేదు. వచ్చినప్పుడల్లా 50 కోట్లు పెడతామో 70 కోట్లు పెడతామో అంటే ఎవరికి వస్తుంది 70 కోట్లు 50 కోట్లు? ఈ తెలంగాణలో జరిగే మొత్తం అన్ని దేవాలయాలు కూడా స్టోన్ స్ట్రక్చర్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రతి స్ట్రక్చర్ కూడా స్టోన్తో చేస్తూ ఉన్నారు, రాతితో జరుగుతూ ఉన్నది. ఇది ఒక్కటే సిమెంట్తో జరుగుతూ ఉంది. మరి ఆయన చెప్పింది ఏంటంటే చెరువు పక్కకున్నది నీళ్ళు వస్తాయంటే ఇవాళ ఉన్న టెక్నాలజీతోని సముద్ర గర్భంలోనే బంగ్లాలు కడతా ఉన్నారు, బ్రిడ్జిలు వేస్తూ ఉన్నారు, అండర్గ్రౌండ్ రాకులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కల్టితు చర్య. ఇలా మాకు అనిపించేది ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే చరిత్రను నాశనం చేస్తూ ఉన్నారు. పాత వేములవాడ రూపురేఖలు లేకుండా ఇస్తూ ఉన్నారు. ఆ రూపురేఖలు కంప్లీట్గా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఈ